Welcome, everybody, boys and girls. Welcome back to another video. Well, ఇట్లాంటివి interesting and exclusive content అది కూడా. Before the official announcement, make sure to subscribe. At the same time, give a big thumbs up to the video. Well, nowadays Instagram link అయితే కింద కామెంట్ సెక్షన్ లో టాప్ లో పిన్ చేసి అయితే ఉంచాను అన్నమాట. డామ్ షూర్ గా ఫాలో అవ్వండి. అట్ ది సేమ్ టైం మీకు స్టోరీస్ లో కొంచెం ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అన్నమాట. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బిగ్ బాస్ ఎలిమినేషన్ గురించి, టీజర్, సాంగ్, ట్రైలర్, టైమింగ్స్ గురించి అనమాట. ఇట్లా మరెన్నో. సో డామ్ షూర్ గా ఫాలో అయిపోండి. అండ్ బిగినింగ్ విత్ ది బిగ్ బాస్ ఎలిమినేషన్, మనకి ఈ వీక్ అయితే మన కాజల్ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు అనమాట. అన్ఫార్చునేట్లీ మరి మీలో ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఎంతమంది సాడ్గా ఫీల్ అయ్యారో కింద డామ్ షూర్ కామెంట్ చేయండి. అండ్ లెట్స్ బిగిన్ విత్ ది హాలీవుడ్ న్యూస్ అనమాట. చార్లీ కాక్స్ అయితే మనకి డేర్ డెవిల్ క్యారెక్టర్లో అయితే మనకి యాక్ట్ చేస్తున్నాడు. కానీ దీంట్లో విచిత్రం ఏంటంటే ఇన్ ది అప్కమింగ్ మార్వెల్ మూవీస్లో మనకి స్పైడర్ మ్యాన్లో కనిపిస్తాడు. అట్ ది సేమ్ టైం మనకి రీసెంట్గా తెలుసు ఈసారి మనం స్పైడర్ మ్యాన్లో మనం వెనమ్ బాబాయ్ని చూస్తామని చెప్పేసి. దిస్ గోనా బీ వెరీ డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి ఫస్ట్ అయితే మనం డామ్ షూర్లీ వెనమ్ బాబాయ్ అయితే మనం చూస్తాం అనమాట. అంటే వెనమ్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ అయితే. అండ్ దాని తర్వాత ఇంకా అప్కమింగ్ మూవీస్లో డేర్ డెవిల్ అయితే చూస్తాం. నేనైతే పిచ్చ వెయిట్ చేస్తున్నా. అండ్ ది నెక్స్ట్ హాలీవుడ్ న్యూస్ ఈజ్ బ్లాక్ యాడమ్. నా మూవీ లిస్ట్లో ఏదన్నా బాగా వెయిట్ చేస్తున్నారంటే మన రాక్ బాబాయ్ది బ్లాక్ యాడమ్ అనమాట. ఎప్పుడైతే మనకి ఈ ఫస్ట్ లుక్ని, అంటే ఈ ఫస్ట్ లుక్ కాదండి, ఈ పోర్షన్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఐ వాజ్ వెరీ క్రేజీ మ్యాడ్నెస్ అనమాట. అది నమ్మ జీవితం కొంత తొందరగా రిలీజ్ చేయండిరా బాబోయ్ అని అంటుందన్నమాట. అంత ఎగిరి వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం అయితే. అండ్ దీని తర్వాత పుష్ప అయితే ఉందన్నమాట. పెచ్చగా వెయిట్ చేస్తాను నేనైతే. మన క్రిస్ గారి ఎక్స్ట్రాక్షన్ 2 అనమాట. ఓ మై గాడ్ మై. Yeah, what's up guys? First day shooting on Extraction 2, director Sam Hargrave. We're here in Prague. Two things are very different from the last film. One, very cold. Two, I'm alive. How? You'll have to find out. Watch the movie. Stay tuned. ఎవరైతే ఎక్స్ట్రాక్షన్ పార్ట్ 1 ఇన్ ది నెట్ఫ్లిక్స్ తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉందన్నమాట. ఎవరైనా మిస్ అయిపోయిందో డామ్ షూర్గా చెక్ చేయండి. నేను మటుకు ఈగలు వెయిట్ చేస్తాను. మనకి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇది మటుకు క్యాక్ ఉంది. జస్ట్ మొత్తం ఈసారిగా స్నోలో ఉండిద్దేమో. నేను మటుకు ఈగలు వెయిట్ చేస్తుంది. మనకి 2022 అనమాట. దీని నెక్స్ట్ ఇయర్ అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు. ఐఎమ్ ఈగల్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆల్సో. అండ్ కమింగ్ టు ది బెస్ట్, రీసెంట్ టైమ్స్లో అసలు ఎటువంటి అప్డేట్ కూడా లేదనమాట. అండ్ ఫైనల్ ఇట్ ఈస్ హియర్. మనకి ఈ రోజుతో అనమాట. అండ్ ఈ రోజుతో ఎండ్ ఆఫ్ ది పూజ హెగ్డే గారి షూట్ అనమాట. ఈ రోజుతో తన పార్ట్ అయితే ఎంటైర్లీ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మనకి ఇంకా రిలీజ్ అనేది నెక్స్ట్ ఇయర్ సమ్మర్కే. మరి అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుందో ఐఎమ్ ఈగల్ వెయిటింగ్. ఎందుకంటే ఇది మంచి, ఈ మూవీ బ్యాక్ డ్రాప్ అనేది మనకి గోల్డ్ ట్రాఫికింగ్ అయితే ఉంటుంది అనమాట. అట్ ది సేమ్ టైం మనకి దీంట్లో మనకి డార్క్ కామెడీ అయితే ఉండిద్ది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రీసెంట్గా మనం చూసిన డాక్టర్ టైప్లో ఉండిద్ది. అంటే డాక్టర్ లకు కాదు, కామెడీ మటుకు మనకి అలా ఉండిద్ది అనమాట. దిస్ వాజ్ డెడ్లీ కాంబినేషన్ కదా. అండ్ కమింగ్ టు ది అనుభవించు రాజా, ఇది యాక్చువల్లీ మనకి 24th రావాలి. బట్ మనకి 2 ఎర్లీగానే వచ్చేస్తుంది అనమాట. మనకి 17th మనకి December 17th మనకి ప్రీమియర్ అవుతుంది ఆన్ ఆహా అనమాట. సో ఎవరైనా థియేటర్స్లో మిస్ అయిపోయి ఉంటే ఎంజాయ్ చేసేయండి. అండ్ ఇది మటుకు కొంచెం హ్యాపీ న్యూస్ అనమాట. మన భీమ్లా నాయక్లో మన బ్రహ్మానందం గారు అయితే యాక్ట్ చేస్తున్నట్టు పోలీసు రోల్ అనమాట. అసలు ఇది ఈసారి ఇది ఎలా ఉండకపోతుందో. ఎందుకంటే మనం చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీలు అయితే మనం చూడబోతున్నాం అనమాట. అండ్ ఆల్సో మనకి December 14th అయితే మనకి ఒక చిన్న వీడియో బయట అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు. అంటే వీడియో బయట అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే టీజర్ అనమాట. సో టీజర్ టైప్లో మనకి ఒక వీడియోని అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు అనమాట. అండ్ దీని గురించి మీకు అనౌన్స్మెంట్ అనేది రేపు ఈవినింగ్ కానీ లేకపోతే మండే అనమాట. మండే మార్నింగ్ అయితే మీకు భీమ్లా నాయక్ మూవీ టీం నుంచి అయితే మీకు అనౌన్స్మెంట్ అయితే వచ్చింది అనమాట. సో గెట్ రెడీ ఫర్ దట్. నాకు తెలిసి దీంట్లో పవన్ కళ్యాణ్ గారిని, బ్రహ్మానందం గారిని అండ్ ఆల్సో రానా గారిని వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో ఒక చిన్న సీన్ చూపిస్తే చాలు, నేనైతే ఫుల్ ఖుషి అనమాట. చూద్దాం మరి వాళ్ళు ఏ చిన్న వీడియోని మనకి రిలీజ్ చేస్తారు. వెల్ రౌడీస్, ఇప్పుడు చాలా మందికి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అన్నా మనకి అసలు పుష్ప హిందీ సాంగ్స్ ఏంటి యూట్యూబ్ నుంచి డిలీట్ చేసేసారు, ఎందుకు డిలీట్ చేశారు అని అందరికీ అది క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. హియర్ ఇస్ ది ఆన్సర్. మనకి హిందీ ఇదివరకు అనమాట, అంటే టీ సిరీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వక ముందు హిందీ సాంగ్ రైట్స్ అనేవి ఆదిత్య మ్యూజిక్ దగ్గరే ఉన్నాయి అనమాట. అండ్ రైట్ నో ఇప్పుడు మనకి హిందీ సాంగ్ రైట్స్ అనేవి టీ సిరీస్ కి అయితే ఇచ్చేసారనమాట. సో ఇన్ ది కమింగ్ డేస్ లో 1 by 1 మనకి ఇంకా అన్ని సాంగ్స్ మనకి హిందీ టీ సిరీస్ ఛానల్ అయితే మనకి అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట. సో దాట్ ఈస్ ద రీజన్ ఎందుకు మనకి డిలీట్ చేశారంటే. దెర్ ఇస్ నో వరీస్, కమింగ్ డేస్ మీకు టీ సిరీస్ ఛానల్ అయితే మీకు యాడ్ చేస్తారు అనమాట. సో యా. అండ్ ఫైనల్ మనకి పుష్పక్ అయితే UA సర్టిఫికేట్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ రన్ టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 2 hours 56 minutes అనమాట. కానీ దీంట్లో విచిత్రం ఏంటంటే మీరు చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో ప్రతి ఒక్క బిగీ మూవీ అనమాట అన్ని మనకి క్లోజ్ టు 3 hours అయితే ఉండబోతుంది. ఇది కొంచెం డిఫికల్ట్ అనమాట. అంటే మనకి ఇప్పుడు థియేటర్లో కూర్చున్నప్పుడు 3 hours కూర్చోబెట్టే అంత మూవీలో కనుక కంటెంట్ ఉంటే దాట్స్ గోనా బి రియలీ వెరీ ఇంప్రెసివ్ అనమాట. సో చూద్దాం మరి
3 hours మనకి అసలు ఎలా ఉండబోతుంది పుష్ప అయితే. అండ్ కమింగ్ టు ది ఆచార్య అంటే ఒక రీషూట్ అయితే ప్లాన్ చేశారనమాట మన కొరటాల గారు అయితే. ఒక 10 days అనమాట, ఒక 10 days షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారు. మన చిరంజీవి గారితో కొన్ని సీన్స్ అనేవి మళ్ళీ షూట్ చేద్దాం అనుకుంటున్నారంట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ మళ్ళీ రీషూట్ ఏంటో ఏమో నాకు అసలు ఏం అర్థం కావట్లా. మనమైతే అఫీషియల్ మూవీ టీం నుంచి ప్యాకప్ అనే ఒక పోస్టర్ వచ్చేదాకా మనకి ఆచార్య షూట్ అనేది కంప్లీట్ కానట్టే అనమాట. సో యా. అండ్ ది నెక్స్ట్ వన్ గని మూవీ. దీని గురించి మీకు రీసెంట్ టైమ్స్లో ఎప్పుడో చెప్పేసా పోస్ట్ పోన్ అయిపోయిందని చెప్పేసి. అండ్ రీసెంట్గానే మూవీ టీం వాళ్ళు కూడా అయితే మనకి ఫస్ట్ లుక్ అదే పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. మేము దీన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తాం కానీ పోస్ట్ పోన్ చేసుకుంటున్నాం అని చెప్పేసి. కానీ ఈ మూవీలో నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే రీసెంట్గా మీకు లక్ష అయితే రివ్యూ ఇచ్చా. దాంట్లో మీకు ఒక పాయింట్ చాలా మెన్షన్ చేశాను అనమాట. ప్రతి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ కూడా రొటీన్గానే ఉండిద్ది. అంటే తను మొత్తం లైఫ్లో డల్ అయిపోతాడు, ఓడిపోతాడు, లవ్లో కానీ కెరీర్లో కానీ అన్నిట్లో తను మొత్తం డౌన్ అయిపోతాడు. మళ్ళీ తను మన రైజ్ని అయితే చూస్తాం అనమాట. సో నాకు తెలిసి ఇదే ఒక రొటీన్ స్టోరీ లైన్ కనుక గని మూవీలో కూడా ఉంటే మన ఆడియన్స్కి అయితే అసలు ఎక్కదనమాట. జస్ట్ ఏంట్రా బాబు ఇంత రొటీన్గా ఉంది అనిపించింది. నేనైతే ఇలా ఉండకూడదు అనుకుంటున్నా. కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉంటే కనుక మన వరుణ్ తేజ్ గారు తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి అట్ ది సేమ్ టైం అంత కష్టపడినందుకు ఫలితం అయితే ఉండిద్ది అనమాట. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ కమింగ్ టు ది రాధేశం మొత్తానికి ఫైనల్ అయితే మనకి ట్రైలర్ అనేది 2 minutes 20 seconds పైన అయితే ఉండిద్ది అనమాట. మనకి అనౌన్స్మెంట్ అనేది ది నెక్స్ట్ వీక్ అంటే ఈరోజు సాటర్డే కదా, రేపు సండే, ది నెక్స్ట్ వీక్ అయితే మీకు అనౌన్స్మెంట్ అయితే వచ్చేస్తుంది. గెట్ రెడీ ఫర్ దట్. ఇంకా దీని గురించి అయితే నేను ఎటువంటి నార్మల్ వీడియోస్లో ఏమి కొంచెం హడావుడి అయితే ఏమి చేయను. డైరెక్ట్గా మీకు రిలీజ్ డేట్తో మీకు స్పెషల్ వీడియో అయితే పెట్టేస్తాను అనమాట. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని స్టిక్ అరౌండ్ హియర్. నేను మనకి పిచ్చా వెయిటింగ్, ఎందుకంటే మనకి అన్ని ట్రైలర్స్ అయితే వచ్చేసింది అనమాట. మనకి RRR వచ్చేసేసింది, పుష్ప వచ్చేసింది, అండ్ ఇంకా బ్యాలెన్సింగ్ మనకి రాధేశం అనమాట. ఐఎమ్ ఈగల్ వెయిటింగ్ ఫర్ దట్. లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తా, డు నాట్ మిస్ ది లైవ్ స్ట్రీమ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ వన్ SSR అదే మన శ్యామ్ సింగ్ అనమాట, షార్ట్ కట్లో SSR. రీసెంట్ టైమ్స్లో అన్ని వచ్చినాయి కానీ ఇది కూడా మనకి ఇంకా రాలేదనమాట. అండ్ ఫైనలీ ద టైమ్ హ్యాస్ అరైవ్డ్. మనకి ది నెక్స్ట్ వీకే ట్రైలర్ అనౌన్స్మెంట్ జరిగింది. అట్ ది సేమ్ టైం ట్రైలర్ కూడా మనకి రిలీజ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి నెక్స్ట్ వీక్ 14th మనకి ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. ఇది వరంగల్ అనమాట. సో మనకి ఆ వరంగల్ ఈవెంట్లో మనకి ట్రైలర్ని అయితే రిలీజ్ చేయొచ్చు అనమాట. సో దెర్ ఈస్ హై ఛాన్స్ ఆ ఈవెంట్లో మనకి ట్రైలర్ని ప్లే చేయొచ్చు. లేకపోతే కనుక వెనస్డే కల్లా, ఈరోజు సాటర్డే కదా, ది నెక్స్ట్ వీక్ వెనస్డే థర్స్డే కల్లా మనకి ట్రైలర్ గురించి స్పెషల్గా అనౌన్స్మెంట్ అయితే ఇంకోటి చేస్తారనమాట. కానీ ట్రైలర్ మటుకు నెక్స్ట్ వీకే దట్ గోనా బి ఇట్స్ అవుట్ అనమాట. డ్యామ్ షూర్గా నెక్స్ట్ వీకే ట్రైలర్ అనేది మనకి రిలీజ్ అయిపోతుంది. బట్ ఆ ఈవెంట్లోనే రిలీజ్ చేస్తారా, అదే 14th జరిగే ఈవెంట్లోనే మనకి రిలీజ్ చేస్తారా, లేకపోతే ఆ ఈవెంట్లోనే అనౌన్స్మెంట్ ఏమైనా చేస్తారా, అంటే ట్రైలర్ అనేది పలానా డేట్లో వస్తుందని చెప్పేసి. సో ఇది కొంచెం అయితే ఇంకా కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. సో మోస్ట్లీ మనకి వెనస్డే థర్స్డే లోపు మనకి అనౌన్స్మెంట్ అయితే 100% వచ్చింది. మీరు ఏమి వరి అవ్వద్దు, అనౌన్స్మెంట్ రాకముందే మీకు స్పెషల్ వీడియో అయితే పెట్టేస్తాను అనమాట ట్రైలర్ డేట్ గురించి. సో యా. Roll camera. Roll in. And action. And cut. Thank you. అండ్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది పుష్ప పార్ట్ 2 అనమాట. బట్ చెప్పే ముందు ఎవరైతే మన ఛానల్కి కొత్త వాళ్ళు వచ్చారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అట్ ది సేమ్ టైం గివ్ ఎ బిగ్ థమ్స్ అప్ టు ది వీడియో, 3K లైక్స్ గట్టి గుర్తిసేయండి. అండ్ మేక్ షూర్ టు షేర్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్నింటిలో బీభత్సంగా షేర్ చేయండి. సో మీరు ఎక్కువగా షేర్ చేస్తే మన ఛానల్ కూడా బాగా అయితే రీచ్ అవుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ది పుష్ప పార్ట్ 2. ఏంటన్నాయా ఇంకా పుష్ప పార్ట్ 2 మన రిలీజ్ అవ్వలేదు, అప్పుడే పార్ట్ 2కి వెళ్ళిపోయిందా అని అనుకోవద్దు. మనకి షూటింగ్ అనేది మనకి ఫిబ్రవరి నుంచి అయితే మనకి స్టార్ట్ చేస్తారనమాట. అది కూడా పార్ట్ 1 మీద ఆధారపడి ఉందనమాట. అంటే ఎలాంటివి చెప్తాం మీకు. మనకి పార్ట్ 1 అనేది ఆడియన్స్కి బీభత్సంగా నచ్చి క్లైమాక్స్ ట్విస్ట్ ఉండి చూసారు. సో ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఇచ్చేసి అందరికీ బాగా నచ్చి ఇంకా తండోపదండాలుగా మనకి ఎట్లయితే RRR రచ్చనే జరిగిందో, సో ఆ రేంజ్లో కనుక ఇంకా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేస్తే ఫిబ్రవరి నుంచి మనకి పుష్ప పార్ట్ 2 అనేది మనకి షూటింగ్ అనేది స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఇట్ కుడ్ బి ది ఇయర్ ఎండింగ్ కావచ్చు, లేకపోతే దీని నెక్స్ట్ ఇయర్ అయితే అవ్వచ్చు అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే 2023 అనమాట. సో యా, I'm eagerly waiting for the పుష్ప. అండ్ టికెట్స్ విషయానికి వచ్చేస్తే మండే నుంచి అనమాట. మండే నుంచి అయితే మీరు మండే ట్యూస్డే అనమాట. సో అప్పటి నుంచి మీరు బుక్ మై షో అనేది ఫ్రీక్వెంట్లీ చెక్ చేస్తూ ఉండండి. సో ఏ టైం అన్నా మనకి ఓపెన్ అయిపోతాయి అనమాట. స్పైడర్ మ్యాన్ కూడా అంతే. సో యా, వెల్ దాట్స్ ఆల్ ఫర్ ది ఎక్స్క్లూజివ్ అండ్ ది వెరీ అప్డేట్స్ ఆఫ్ సాటర్డే ది వీకెండ్ అనమాట. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో ఏ లాట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డామ్స్ కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇచ్చేస్తా. అండ్ వెయిట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవరైతే ప్రీమియర్ వాచ్ చేస్తున్నారో వెల్ రావాలి స్టార్టింగ్ అయితే ఒకసారి వెళ్ళిపోయండి, మీకు అన్నీ చెప్పేసి అనమాట. సో ఒకసారి స్టార్టింగ్ వెళ్ళిపోతే మీకు అన్నీ వచ్చేస్తాయి. సో యా, అండ్ యా, దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you in the next one.